ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్‌గా మాట్లాడదాం అంకుల్ హౌడీ గురించి. సో అంకుల్ హౌడీ క్యూఆర్ కోడ్ మళ్ళీ ఈరోజు రాలో చూపించడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే ఒక టైం అయితే వచ్చింది. ఆ టైం ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. దీంట్లో 6 రోజుల టైం లిమిట్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇంకొక 6 రోజుల్లో అంకుల్ హౌడీ కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తారని ఈ క్యూఆర్ కోడ్ అయితే చెప్తుందన్నమాట. సో మరి ఇంకొక 6 రోజులు అంటే మనకి క్లాష్ అయితే క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కావచ్చు, లేదంటే దాని తర్వాత జరిగే రా షో కావచ్చు. ఈ రెండిట్లో ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా అంకుల్ హౌడీ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. క్లాష్ అయితే క్యాజువల్ లేదంటే మండే నైట్ రా. సో ఈ 2 షోలలో ఏదో ఒక షోలో కంపల్సరీగా అంకుల్ హౌడీ వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా ఈ క్యూఆర్ కోడ్ అయితే చెప్తుందన్నమాట. సో ఇక టైం దగ్గర పడిందని చెప్పాలి అంకుల్ హౌడీ రిటర్న్ కోసం. సో మరి మీరేమంటారు? అంకుల్ హౌడీ క్లాష్ అయితే గ్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తే బాగుంటుందా, లేదంటే మండే నైట్ రాలో వస్తే బాగుంటుందా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రికోషెట్ గురించి. సో రికోషెట్ డబ్ల్యూడబ్ల్యూలో అన్ని మ్యాచెస్ అండ్ స్టోరీ లైన్స్ కూడా ఏం లేవని అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు రా స్టార్ట్ అయ్యే ముందు రికోషెట్ లాస్ట్ అపియరెన్స్ ఈరోజు రాలో అని అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ని ఇన్స్టాలో మెన్షన్ చేసినాను. సో మీరు ఎవరెవరు ఇన్స్టాలో ఫాలో చేసినారో మీకు ఆల్రెడీ తెలుసుంటుంది ఈరోజు రాలో లాస్ట్ అపియరెన్స్ మన రికోషెట్దని. సో మరి ఇప్పుడు నిజంగానే రికోషెట్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తారా? సో ఇంకా 100% కన్ఫర్మ్ కాలేదు. సో ఇప్పుడు రికోషెట్ అవుట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయినారు అండ్ స్టోరీ లైన్స్ లేవని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అవ్వడానికి ఇంకా కొంచెం టైం అయితే ఉంది. సమ్మర్ స్లామ్ టైంలో మన రికోషెట్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఎటువంటి స్టోరీ లైన్స్ లేవు అండ్ రికోషెట్ కూడా డబ్ల్యూడబ్ల్యూని వదిలేయాలనే ఉంది. కాకపోతే డబ్ల్యూడబ్ల్యూ ఆఫర్ ఇస్తే కంపల్సరీ రికోషెట్ డబ్ల్యూడబ్ల్యూ ఉంటారు. సో ఇంకా 100% కన్ఫర్మ్ ఏం కాలేదు. సో రికోషెట్ డబ్ల్యూడబ్ల్యూ ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకా 100% గ్యారంటీగా చెప్పలేం అంటే రికోషెట్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తారా అని. సో మరి మీరేమంటారు? రికోషెట్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తాడు అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచెస్ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ నెక్స్ట్ వీక్ రా నుండి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం చాట్ గేబుల్ గురించి. సో చాట్ గేబుల్ కాంట్రాక్ట్ కూడా ఎక్స్పైరీ అవబోతుంది. సో మరి చాట్ గేబుల్ కూడా డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తారన్న రూమర్స్ అయితే వచ్చినాయి. కాకపోతే చాట్ గేబుల్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేసే ఛాన్స్ అయితే లేదు. కన్ఫర్మ్గా చాట్ గేబుల్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటారంట అండ్ డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తారంట. సో ఈరోజు క్లియర్ కట్ అప్డేట్ అయితే వచ్చింది. బట్ రికోషెట్ విషయంలో గ్యారంటీ అనేది లేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. నేను కంపల్సరీ మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇచ్చేస్తాను.